ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. ఈ శ్లోకంలో అర్జునుడు తన మనసులోని అయోమయాన్ని కృష్ణుడి ముందు ఇంకా స్పష్టంగా ఉంచుతున్నాడు. జ్ఞానం, కర్మ ఈ రెండింటిలో ఏది శ్రేష్టమో తేల్చి చెప్పమని కోరుతున్నాడు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. కృష్ణ, నీ మాటలు పరస్పర విరుద్ధంగా ఉండి నా బుద్ధిని గందరగోళానికి గురిచేస్తున్నట్లు అనిపిస్తోంది. మీ అస్పష్టమైన మాటల వల్ల నా బుద్ధి భ్రమిస్తోంది. కాబట్టి నేను శ్రేయస్సు పొందేలా నాకు ఏది శ్రేయస్కరమో ఆ మార్గాన్ని ఖచ్చితంగా నిర్ణయించి చెప్పు. ఒకవైపు మనస్సును నిశ్చలంగా ఉంచుకోమని, మరోవైపు భీకరమైన యుద్ధం చెయ్యమని కృష్ణుడు చెప్పేసరికి అర్జునుడు అయోమయంలో పడ్డాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. అప్పుడు మనం దేవుణ్ణి అడగాల్సింది, నాకు నచ్చింది ఇవ్వు అని కాదు, నాకు మేలు చేసేది ఇవ్వు అని. అర్జునుడు ఇక్కడ అదే అడుగుతున్నాడు. తదుపరి శ్లోకంలో మనుషులు ఎన్ని రకాలో, వారి మార్గాలేమిటో కృష్ణుడి మాటల్లో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.